హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది పార్ట్ 3 అండి. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే చూడండి. మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ వ్లాగ్ అనేది చేసామన్నమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. నాకు అన్ని టెంపుల్లో కన్నా ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా డిజైన్ చేశారండి. చూడండి, మీరు కూడా తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్కి మాత్రం వెళ్ళకుండా అస్సలు రాకండి. చాలా బాగుంటుంది. లోపలికైతే ఫోన్లు అలౌ చేయరండి. మనం బయట మాత్రమే ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అవుతుంది. స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం వస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్ళాలి. రాధాకృష్ణ 8 మంది గోపికలు చాలా బాగా ఉంటారండి. మంచిగా అలంకరణ అనేది చేస్తారు. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిందేనండి. లోపల ఫోన్లో అలౌ చేస్తే తప్పకుండా వీడియో తీద్దామని అనుకున్నాను. ఫోన్ అయితే అలౌ చేయలేదు. అక్కడికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసామండి. హారతి అది ఇచ్చి తర్వాత మనకి చూపించారనమాట స్వామివారిని. తర్వాత బయటకు వచ్చేసాము. బయట కొన్ని ఫొటోస్ అయితే కూడా తీసుకున్నాం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్లో అయితే. ఇంతేనండి, ఇస్కాన్ టెంపుల్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పార్ట్ 4లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.